శ్రోతలకు నమస్కారం. నేను మీ రాహుల్. క్రికెట్ నగరానికి స్వాగతం, సుస్వాగతం. మీరు పోయినసారి చూసుకున్నట్టే 2 ఐపీఎల్ టీంలకి ప్రివ్యూ పాడ్కాస్ట్ చేసాము. అలానే ఈసారి కింగ్స్ 11 పంజాబ్ జట్టు గురించి విశ్లేషణ చేయబోతున్నాము. అయితే మనం కింగ్స్ 11 పంజాబ్ అనే టీంను గుర్తు చేసుకోగానే మొదలు గుర్తొచ్చేది మన ప్రీతి జింతా మేడము. ఆవిడ ఆక్షన్లలో ప్యాడెల్ ఎత్తడం, ప్లేయర్లను కొనడం, అది అది మనకు బాగా గుర్తొస్తుంది. కానీ ఈసారి ఒక పరిణామం ఏం జరిగిందంటే, ప్రీతి జింతా గారు ఆక్షన్ కి రాలేదు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, కింగ్స్ 11 పంజాబ్ లో ప్రతిసారి ఓనర్షిప్ వాళ్ళు ఎలా అయితే జోక్యం చేసుకుంటారో, ఈసారి అలాంటివి ఏమీ జరగట్లేదని ఒక చిన్న సూచన అన్నమాట. సో ఓకే, అనిల్ కుంబ్లే కోచ్ అయ్యాడు, యాండీ ఫ్లవర్ కూడా వచ్చాడు కోచింగ్ స్టాఫ్ లోకి. కాబట్టి వాళ్ళ అక్కడ పద్ధతులు, విధానాలు మారబోతున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఏమంటావు రాజు? అవును రాహుల్, చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పావు. ప్లేయర్ స్ట్రాటజీస్ మనం ఈసారి ఆప్షన్ లో చూసుకుంటే వాళ్ళు ఒక డిఫరెంట్ స్ట్రాటజీ. అంటే అంతకుముందు సీజన్స్ లో ఏంటంటే వాళ్ళ కొన్న ప్లేయర్స్ లిస్ట్ చూసుకుంటే చాలా కన్ఫ్యూజింగ్ ఉండేది. ఎందుకు ఒకే రకమైన ప్లేయర్స్ ఎక్కువ ఉన్నారు వీళ్ళ స్క్వాడ్ లో అనే రకమైన ప్రశ్నలు ఎక్కువ కనబడేవి వాళ్ళ స్క్వాడ్ ని చూస్తే. కానీ ఈసారి వాళ్ళ మేనేజ్మెంట్ కూడా కొంచెం యాండీ ఫ్లవర్ ని తీసుకురావడం ఒక బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే యాండీ ఫ్లవర్ గురించి మనం కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మనం చూస్తున్నట్టయితే ఇప్పుడు ప్రెసెంట్ సిపిఎల్ జరుగుతుంది. సిపిఎల్ లో సెయింట్ లూసియా అండ్ జూక్స్ అనే టీమ్ ని మీరు ఒకసారి చూస్తే కూడా అసలు వీళ్ళు ఏంటి T20 ఆడుతున్నారా, వేరే ఏ ఫార్మాట్ అయినా ఆడుతున్నారా అనేటువంటి క్వశ్చన్ రావచ్చు. ఎందుకంటే ఆ స్క్వాడ్ లో ప్లేయర్స్ అందరూ కూడా పెద్ద ఇంపాక్ట్ఫుల్ పవర్ ప్యాక్ T20 ప్లేయర్స్ అయితే ఎవరు లేరు. కానీ అలాంటి స్క్వాడ్ తో కూడా మ్యాచ్లు గెలుస్తున్నారు. మొన్నే మనం చూసాం 100 కంటే తక్కువ స్కోర్ కూడా డిఫెండ్ చేసుకున్నారు. సో అలాంటి విజయాల్లో టీమ్ తో పాటు స్ట్రాటజీస్ రచించే కోచ్ది కూడా చాలా పెద్ద పాత్ర అని చెప్పుకోవాలి. సో అలాంటి యాండీ ఫ్లవర్ ఇంగ్లాండ్ కి అతను ఎంత చేశాడో మనం కొత్తగా చెప్పనక్కర్లేదు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ సిపిఎల్ అవ్వచ్చు, ఇంకా అతను కోచ్ చేసిన ఎట్లాంటి టీమ్స్ అయినా సరే చాలా సక్సెస్ఫుల్ రికార్డ్స్ అయితే ఉన్నాయి. సో ఈసారి ఆ సక్సెస్ కింగ్స్ 11 పంజాబ్ కి వస్తుందా అనేది మనం వేచి చూడాల్సిన విషయం. కెప్టెన్ కేఎల్ రాహుల్ అవడం వల్ల కుంబ్లే లాంటి కోచ్ కి ఇంకా మంచి విషయం అని చెప్పుకోవాలి. తను యంగ్ ప్లేయర్స్ అయితే, అలాంటి ఇన్ఫ్లుయెన్షియల్ కోచెస్ ఎవరైతే ఉంటారో, యాండీ ఫ్లవర్ కావచ్చు, అనిల్ కుంబ్లే కావచ్చు, వీళ్ళు ఇంకా మంచిగా వాళ్ళని చూసుకొని వాళ్ళని గైడ్ చేయగలుగుతారని నేను అనుకుంటాను. అదే ఒకవేళ కెప్టెన్ పవర్ఫుల్ అనుకోండి, ఇలాంటి మీకు ఎవరైతే బాగా ఇంట్రెస్ట్ తీసుకొని చేసే కోచెస్ ఉంటారో వాళ్ళంత సక్సెస్ కాలేరు. కాబట్టి నాకు తెలిసి ఇది కరెక్ట్ కాంబినేషన్ అని నేను భావిస్తున్నాను. అవును, ఎందుకంటే కేఎల్ రాహుల్ మరియు అనిల్ కుంబ్లే ఇద్దరు కూడా కర్ణాటక నుంచి వస్తారు. సో కర్ణాటక ఖచ్చితంగా ఏంటంటే ఆ ఇద్దరు కూడా కమ్యూనికేషన్ అనేది ఈజీ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక ఫారెన్ కోచ్ ఇండియన్ క్యాప్టెన్ లేదు, ఇండియన్ కోచ్ ఫారెన్ క్యాప్టెన్, ఇలా అయితే కొంచెం కొన్నిసార్లు కమ్యూనికేషన్ లో కొంచెం ఇబ్బందులు రావడం అనేది సహజం. ఇట్లాంటిది మనం ఐపీఎల్ హిస్టరీయే కాదు, ఇంటర్నేషనల్ టీమ్స్ లో కూడా చూస్తూ ఉంటాం. కానీ ఇద్దరు కూడా ఏంటంటే ఒకే స్టేట్ కి చెందిన ప్లేయర్స్, ప్లస్ కేఎల్ రాహుల్ అనిల్ కుంబ్లే బాండ్ నాకు తెలిసినంత వరకు ఇద్దరు కూడా మంచి గుడ్ ఈక్వేషన్ అయితే ఉంది. సో ఆ కమ్యూనికేషన్ అనేది డెఫినెట్లీ బెటర్ గా ఉంటదని ఈ సీజన్ మనం అనుకుంటున్నాం. ఖచ్చితంగా కమ్యూనికేషన్ బాగుంటుంది. మనం అందరూ వేసుకునే జోక్ ఏంటంటే కింగ్స్ 11 పంజాబ్ కాదు, కింగ్స్ 11 కర్ణాటక అంటారు అందరూ. చూసుకుంటే నిండా కర్ణాటక ప్లేయర్లు నింపిపడేశారు ఆ టీమ్ లో అని. సో కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, ఇప్పుడు కృష్ణప్ప గౌతమ్ కూడా ఆడుతున్నాడు. ఇంకా ఇంకెవరున్నారు, మయాంక్ అగర్వాల్ ఉన్నాడు. ఎంతమంది కర్ణాటక ప్లేయర్స్. సుచిత్ ఆడుతున్నాడు ఇప్పుడు. అవునవును, జగదీష సుచిత్, కృష్ణప్ప గౌతమ్ అండ్ మయాంక్ అగర్వాల్, ఇంకా లోకేష్ రాహుల్, కరుణ్ నాయర్. లిస్ట్ చూసుకుంటే బానే పెద్ద లిస్టే ఉంది. కానీ అదే కింగ్స్ 11 పంజాబ్ ఎప్పుడు కూడా చాలా సార్లు వాళ్ళు ఎంతమంది పవర్ ప్లేయర్స్ ఉన్నా సరే స్టార్టింగ్ 5-6 గేమ్స్ కొంచెం బాగా ఆడడం, మరలా సీజన్ ఎండింగ్ స్టేజెస్ వచ్చేసరికి కంటిన్యూస్ గా వరుసగా ఓడిపోవడం అనేది మనం ఒక రకమైనటువంటి ట్రెండ్ లా చూసాం లాస్ట్ ఫ్యూ ఇయర్స్. మనం గమనించుకుంటే కింగ్స్ 11 పంజాబ్ కొంచెం స్టార్టింగ్ లో ఒక హైప్ క్రియేట్ చేయడం, మళ్ళా స్లోగా పర్ఫార్మెన్స్ డిప్ అవడం, ఇవన్నీ అబ్జర్వ్ చేసాం. సో ఈ ఇయర్ ఇలాంటి స్లో అండ్ స్లగ్గిష్ ట్రాక్స్ లో ఆడినప్పుడు
ఈ మెయిన్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో గ్లెన్ మ్యాక్స్వెల్ అవ్వచ్చు, అలాగే ఇప్పుడు నికోలస్ పూరన్ అవ్వచ్చు, అలాగే మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్, ఇలాంటి బ్యాట్స్మెన్ తోటి ఇంకా స్పిన్ డిపార్ట్మెంట్ లో వచ్చేసి ముజీబుర్ రెహమాన్, నెక్స్ట్ అండర్-19 స్టార్ అయిన రవి బిష్నాయ్, వీళ్ళందరూ కూడా ఈ ప్రజెంట్ సీజన్ లో, ఇప్పుడు వచ్చే సీజన్ లో వాళ్ళు ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తారని అనుకుంటున్నాం? నన్ను అడిగితే రవి బిష్నాయ్ చాలా కీలకమైన పాత్ర పోషిస్తాడు అనిపిస్తోంది. ఎందుకంటే యుఏలో జరుగుతుంది, మనం మళ్ళీ మళ్ళీ అదే మాట చెప్తూనే ఉంటాము, ఐపీఎల్ కాబట్టి స్పిన్నర్స్ చాలా పెద్ద రోల్, బౌండరీస్ పెద్దవి కాబట్టి. అలాంటిది తను మామూలు లెగ్ స్పిన్నర్ కూడా కాదు. లెగ్ స్పిన్ లో 2 రకాలు ఉంటాయి మనం జనరల్ గా చూసుకుంటే. ఫాస్ట్ లెగ్ స్పిన్ అంటారు, మామూలు స్లో ట్రెడిషనల్ లెగ్ స్పిన్ అంటారు. ఈ రవి బిష్నాయ్ వచ్చేసి ఫాస్ట్ లెగ్ స్పిన్నర్ అని చెప్పుకోవచ్చు. 85 km/h 90 km/h లో నీకు బాల్ ని లెగ్ స్పిన్ ఇంకా గూగ్లీ 2 తిప్పగలుగుతున్నాడు. అది చాలా అరుదైన స్కిల్ అది. దానిలో నెంబర్ 1 ఓవర్ అంటే రషీద్ ఖాన్ అని చెప్పుకోవచ్చు. అలాంటి స్కిల్ నీకు ఇంకా రషీద్ ఖాన్ కంటే ఎక్కువ టర్న్ చేసే బౌలర్ రవి బిష్నాయ్ అన్నట్టు నాకు అనిపించాడు అండర్-19 వరల్డ్ కప్ లో. కాబట్టి అతని మీద ఎక్స్పెక్టేషన్స్ నా నుంచి అయితే ఎక్కువ ఉన్నాయి. అలానే నాకు తెలిసి అనిల్ కుంబ్లేకి కూడా తన పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, సొంత సొంత వృత్తికి చెందినవాడు కాబట్టి. ఇది కాకుండా నాకు తెలిసి బ్యాట్స్మెన్ కి వచ్చేసి సర్ఫరాజ్ ఖాన్ ఈసారి నాకు తెలిసి ఇంగ్లీష్ లో ఎట్లయితే అంటారో కమింగ్ ఆఫ్ ఏజ్ అని, అలా అతను ఇప్పుడు మెచ్యూర్ అయ్యి ఇప్పుడు టీంని బాగా సపోర్ట్ చేసి అన్ని మ్యాచ్లు ఆడి ఒక 3-4 మ్యాచ్లలో విన్నింగ్ పర్ఫార్మెన్సెస్ చేస్తాడని నేను అనుకుంటున్నాను. అది కాకుండా వాళ్ళు ఈసారి కొన్న ప్లేయర్స్ ఆప్షన్ లో కృష్ణప్ప గౌతమ్ చాలా మంచి కొనుగోలు. అసలు అది ఒక రకంగా ట్రేడ్ లో తీసుకున్నారు వాళ్ళు, ఆప్షన్ లో కాకుండా. కాబట్టి చాలా మంచి ట్రాన్సాక్షన్ చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కృష్ణప్ప గౌతమ్ అసలు యూసఫ్ పఠాన్ తర్వాత ఐపీఎల్ లో మనం చూసిన మంచి ఇండియన్ పవర్ హిట్టర్ ఎవరైతే ఉన్నారో ఆ లక్షణాలు నాకు గౌతమ్ లో కనిపించాయి. తను కూడా ఒక ఆఫ్ స్పిన్నర్ ప్లస్ ఫినిషర్ కాబట్టి తనకి పోయినసారి రాజస్థాన్ రాయల్స్ లో అవకాశాలు ఎందుకో రాలేదు. ఈసారి ఈ యుఏలో జరుగుతున్న ఐపీఎల్ కాబట్టి ఖచ్చితంగా అతన్ని మొత్తం మ్యాచెస్ ఆడిస్తారు. ప్లస్ చూసుకుంటే ఇండియన్ ఆల్రౌండర్స్ ఎవరున్నారు అని చూసుకుంటే కింగ్స్ 11 లో ఎవరు లేరు. సో కృష్ణప్ప గౌతమ్ ఏకైక ఇండియన్ ఆల్రౌండర్. సో అతని పాత్ర కూడా చాలా కీలకం అని మనం చెప్పుకోవచ్చు. ఇంకా ఫారెన్ పేసర్స్ వాళ్ళు షెల్డన్ కాట్రల్ ని బాగా ఖర్చు పెట్టి కొన్నారు. అంటే అతను మరి ఆయన పర్ఫార్మెన్స్ ఏ లెవెల్ ఉంటుందో చెప్పుకోలేము, కానీ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఎప్పుడైనా T20s లో ఒక అడ్వాంటేజ్ ఆ యాంగిల్ వల్ల. అలాంటి తను డెత్ లో కూడా వేయగలడు, న్యూ బాల్ తో వికెట్స్ తీస్తాడు. ఆయన మెయిన్ రోల్ న్యూ బాల్ తో వికెట్స్ తీయడం. కాబట్టి నీకు యూఏ పిచెస్ పైన నీకు పేసర్స్ వికెట్స్ తీయాలి అంటే న్యూ బాల్ తోనే కొద్దిగా గొప్ప ఏమన్నా తీయగలుగుతారు. ఎందుకంటే కొద్దిగా నీకు బాల్ సాఫ్ట్ అయిందంటే తర్వాత పవర్ ప్లే అయిపోయిన తర్వాత స్పిన్నర్స్ వస్తారు. కాబట్టి అతను ఇంకొక పేసర్ ని వాళ్ళు కొన్నారు, ఎవరైతే క్రిస్ జార్డన్ నా దృష్టిలో అందరికంటే అండర్ రేటెడ్ T20 బౌలర్ అని చెప్పుకోవచ్చు మనం. అందరూ జఫ్రా ఆర్చర్ వీళ్ళందరి పేర్లు చెప్పుకుంటుంటారు. కాకపోతే క్రిస్ జార్డన్ కూడా అంత వాళ్ళ నుంచి అంత దూరంగా ఉండడని నా భావన. అతను చూసుకుంటే 2016 వరల్డ్ కప్ ఫైనల్ లో కూడా ఆయన చాలా ఇంపార్టెంట్ పర్ఫార్మెన్స్, అది చాలా మంది గుర్తించారు. అలాంటిది క్రిస్ జార్డన్ చాలా అద్భుతమైన ఫీల్డర్, పైగా మంచి బ్యాట్స్మెన్ కూడా. ఇంకా రాజు, నీ అభిప్రాయాలు ఏంటి? రాహుల్, స్పీకింగ్ ఆఫ్ క్రిస్, మరొక యూనివర్సల్ బాస్ ఇంకో క్రిస్ ఉన్నాడు ఈ పంజాబ్ టీంలో, క్రిస్ గేల్. సో క్రిస్ గేల్ కి అవకాశాలు వస్తాయా లేవా అనేది మనం వేచి చూడాల్సిన విషయం. ఒక విధంగా చూస్తే క్రిస్ గేల్ మేబీ స్టార్టింగ్ 11 లో ఫస్ట్ 4-5 మ్యాచెస్ లో ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే క్రిస్ గేల్ అండ్ కేఎల్ రాహుల్ అనేది ఇంట్రెస్టింగ్ కాంబినేషన్. ఎందుకంటే రైట్ లెఫ్ట్ కాంబినేషన్. నెక్స్ట్ వచ్చేసి కేఎల్ రాహుల్ పేస్ ని ఎక్కువ స్టార్టింగ్ లో ఎదుర్కోవడానికి ఇష్టపడతాడు. అంటే స్పిన్ కూడా బాగానే ఎదుర్కొంటాడు. కాకపోతే ఒక విధంగా చెప్పాలంటే క్రిస్ గేల్ అంత ఎఫెక్టివ్ గా ఉండగలడా లేడా అనేది కొంచెం క్వశ్చనబుల్ విషయమే. కాకపోతే కేఎల్ రాహుల్ ఇప్పుడు పేస్ అండ్ క్రిస్ గేల్ స్పిన్ ని అటాక్ చేయడం స్టార్ట్ చేస్తే నాకు తెలిసి ఇది ఐపీఎల్ లో వన్ ఆఫ్ ది డెడ్లియెస్ట్ ఓపెనింగ్ కాంబినేషన్స్ అవుతుంది, అంటే క్లిక్ అయితే ఖచ్చితంగా. కాకపోతే క్రిస్ గేల్ రీసెంట్ గా పెద్దగా క్రికెట్ ఆడలేదు, ప్లస్ అతని ఫిట్నెస్ పైన కూడా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. సో అతను అనుకున్న విధంగా ఈసారి ఈ సీజన్ లో పంజాబ్ కి డెలివర్ చేస్తాడా, లేదు క్రిస్ గేల్ ని పక్కన పెట్టి
కేఎల్ రాహుల్ అండ్ మయాంక్ అగర్వాల్తో ఓపెనింగ్ చేస్తారనేది మనకి సీజన్ స్టార్ట్ అయ్యాక తెలుస్తుంది. నన్ను అడిగితే క్రిస్ గేల్ ని ప్యూర్ క్రికెటింగ్ లాజిక్ తో అయితే ఆడియకపోవడమే నయం అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే నువ్వు చెప్పిన కారణాలు ముఖ్యమైనవి. ఒక సంవత్సరం నుంచి క్రికెట్ ఆడలేదు, ఇప్పుడు జరుగుతున్న సిపిఎల్ లో కూడా ఆడట్లేదు. తను 40 ఏళ్ళ వయసు వచ్చేసింది, తను రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ అసలు చేయలేడు గట్టిగా మాట్లాడుకుంటే. కాబట్టి నీకు 85 మీటర్స్ ఉన్న దుబాయ్ అబుదాబి గ్రౌండ్స్ లలో తను నీకు బౌండరీలు కొట్టలేనప్పుడు, క్విక్ సింగిల్స్ టూస్ తీయలేనప్పుడు అది టీముని బాగా కష్టపడుతుందని నేను అనుకుంటున్నా. కాకపోతే షార్జా లాంటి గ్రౌండ్లలో మాత్రం యూనివర్స్ బాస్ ఇక బాక్స్ బద్దలు కొడతాడని నేను అనుకోవచ్చు. కాబట్టి కేవలం ఆ షార్జాలో అయ్యే మ్యాచ్ల్లో మాత్రం గేల్ ఖచ్చితంగా ఆడాలని నేను అనుకుంటున్నా. ఇంకో ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నికోలస్ పూరన్ ఉండడం వల్ల ఇప్పుడు గేల్ యొక్క ఓవర్సీస్ స్పాట్ కి కాంపిటీషన్ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఓకే, ఇద్దరు ఇంట్రెస్టింగ్ గా వేరే వేరే స్పాట్స్ లో ప్రభావం చూపించే ప్లేయర్స్. క్రిస్ గేల్ ఓపెనింగ్ అయితే, నికోలస్ పూరన్ మిడిల్ ఆర్డర్ లో ప్రభావం చూపించే ప్లేయర్. సో ఒకరి పెర్ఫార్మెన్స్ ఇంకొకరి మీద ఇంపాక్ట్ అది అవుతుందా లేదా అనేది మనం చూడాలి. సో ఇంకా చూసుకుంటే టీంలో ఇంట్రెస్టింగ్ పేస్ అటాక్ కొంచెం డీసెంట్ గానే ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే బెంగాల్ డ్యూ అయిన మొహమ్మద్ షమీ అండ్ ఇషాన్ పోరెల్ ఇద్దరు కూడా బెంగాల్ కి ఆడే ప్లేయర్సే. సో ఇద్దరు కూడా పేస్ డిపార్ట్మెంట్ లో వాళ్ళిద్దరు కూడా కీలక పాత్ర పోషిస్తారని చెప్పాలి. ఇంకా పేస్ లో వాళ్ళకి హార్డెస్ విలియాన్ కూడా ఉన్నాడు, సౌత్ ఆఫ్రికన్ ఆల్రౌండర్. ఒక విధంగా చెప్పాలంటే హార్డెస్ విలియాన్ అతను డెబ్యూ చేసే ముందు చాలా హైప్ ఉండే. ఎందుకంటే హార్డెస్ విలియాన్ చాలా భయంకరమైన పేస్ అండ్ చాలా బస్లింగ్ యాక్షన్, హీ కెన్ రన్ త్రూ వాళ్ళు ఇలాంటి స్టేట్మెంట్స్ చాలా చదివాము. కానీ అతను అనుకున్నంత రేంజ్ లో డెలివర్ చేయలేదు. ఎస్పెషల్లీ T20 అండ్ T10 ఫార్మాట్స్ లో హార్డెస్ విలియన్ చాలా ఇంపాక్ట్ చూపించినట్టుగా అయితే మనకి తెలుస్తుంది. ఎందుకంటే అతను మేబీ సౌత్ ఆఫ్రికా ఇంటర్నేషనల్ జర్నీలో అతను అనుకున్నంత మెరవలేదు. కానీ అతని T10 అండ్ T20 హిస్టరీ చూసుకుంటే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కొంచెం బెటర్ గానే పెర్ఫామ్ చేశాడని చెప్పుకోవాలి. సో అలాంటి ప్లేయర్స్ కి అవకాశం వస్తుందా? ఎందుకంటే మనం హార్డెస్ విలియాన్ ప్యూర్ బౌలరే కాదు, అతను బ్యాటింగ్ లో కూడా కొంచెం కాంట్రిబ్యూట్ చేయగలడు క్రిస్ జార్డన్ లాగే. సో ఇలాంటి యూనో అంటే హైప్ ఉండి ఎక్కువగా అవకాశం వచ్చే తక్కువ ఉన్న ప్లేయర్స్ ని ఎలా వాడతారు అనేది మనం వేచి చూడాల్సిన విషయం. అంటే నాకు తెలిసి హార్డెస్ విలియన్కి అయితే చోటు దొరకడం మాత్రం చాలా కష్టం అని అనుకుంటున్నాను. ఎందుకంటే నీకు ఆల్రెడీ ఇద్దరు బౌలర్స్ ఇంకా ఖర్చు పెట్టి కొన్నారు వాళ్ళు. పైగా నీకు షెల్డన్ కాటరల్తో అయితే స్టార్ట్ చేస్తారు వాళ్ళు, అదైతే పక్కా. తర్వాత నీకు వచ్చేది కాటరల్తో ఈ పర్ఫార్మెన్స్ ఇష్యూస్ కానీ ఇంజురీస్ ఇష్యూస్ వస్తే అప్పుడు జార్డన్ వస్తాడు టీంలోకి. దాని తర్వాతనే విలియన్ కి ఛాన్స్ దక్కుతుందని నేను అనుకుంటున్నాను. అది కాకుండా ఇంకా ఇషాన్ పొరెల్ నువ్వు అన్నట్టు నాకు తెలిసి తను అన్ని మ్యాచెస్ ఆడతాడు. అతను మంచి డెత్ బౌలర్ అని చెప్పుకోవచ్చు కొద్దిగా. నేను అతన్ని ముస్తాక్ అలీలో ఇంకా విజయ్ హజారే ట్రోఫీ అక్కడిక్కడ చూశాను. కాబట్టి మంచి ఆర్కర్స్, చేంజ్ ఆఫ్ పేస్ రెండు బాగా వేస్తున్నాడు అబ్బాయి. సో ఎందుకంటే షమీ డెత్ లో సరిగ్గా వేయడం మనం సరిగ్గా వేయకపోవడం మనం గమనించాము. కాబట్టి నాకు తెలిసి డెత్ లో షెల్డన్ కాటరల్ లేదా క్రిస్ జార్డన్ ఇషాన్ పొరెల్ తో డ్యూటీ చేయాల్సి వస్తుందని అనుకుంటున్నా. అవును, మనం చూస్తే ఇంకా ఆఫ్ స్పిన్ డిపార్ట్మెంట్ లో వచ్చేసి మురుగన్ అశ్విన్ ఉన్నాడు, లెగ్ స్పిన్నర్. ముజీబుర్ రెహమాన్ ఉన్నాడు, లెగ్ స్పిన్, ఆఫ్ స్పిన్, గూగ్లీ, యు నేమ్ ఇట్, ఏదైనా అన్ని వేస్తాడు. కాకపోతే ముజీబ్ తో వచ్చింది ఏంటంటే లెఫ్ట్ హ్యాండర్స్ ఎంత అద్భుతంగా అయితే వేస్తాడో, రైట్ హ్యాండర్స్ అయితే కూర్చొని కొట్టే అవకాశాలు చాలా ఎక్కువ. మనం అబ్జర్వ్ చేసుకుంటే వికెట్స్ అసలు లెఫ్ట్ హ్యాండర్స్ అన్ని తీస్తాడు, కానీ రైట్ హ్యాండర్స్ ఎందుకో సులువుగా ఆడేస్తుంటారు. మరి అది ఎందుకో మరి, ఎందుకంటే బాల్ ని అటు ఇటు తిప్పుతాడు సునీల్ నారాయణ లాగానే, కానీ మరి ఎఫెక్టివ్నెస్ వచ్చేటప్పటికి ఎందుకో మరి అది మేబీ అదొక కాన్ఫిడెన్స్ విషయం అవ్వచ్చు. ఆఫ్ స్పిన్నర్స్ అయితే ఎప్పుడైనా నీకు రైట్ హ్యాండర్ బ్యాట్స్మెన్ ని చూస్తే వాళ్ళు భయపడతారు అన్నట్టు, సేవాగ్ చెప్పినట్టు వాళ్ళు రైట్ హ్యాండర్స్ ఆఫ్ స్పిన్నర్లు అసలు బౌలర్లు గానే ట్రీట్ చేయరు కదా. అందుకని మేబీ మేము సైకలాజికల్ థింగ్ ఏమో ముజీబ్ సంగతిలో. కాకపోతే అలా చూసుకుంటే తప్ప నీకు ముజీబ్ని టీమ్ లో ఉండకుండా ఉండే అవకాశాలు మాత్రం చాలా తక్కువ. అవును, ఇంకొక ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ముజీబుర్ రెహమాన్ ఇంటర్నేషనల్ కెరీర్ చూసుకున్నా, తను ఆడిన లీగ్స్ చూసుకున్నా ఎక్కువ శాతం మ్యాచ్లు అతను యుఏఈ సైడ్ ఆడినట్టు మనం చూడొచ్చు. సో
ఖచ్చితంగా ఆ ప్లేయింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద యూఏఈ ఒక రకంగా హెల్ప్ అవుతుంది ముజీబ్కి. సో మేబీ లెఫ్ట్ హ్యాండర్స్నే కాకుండా రైట్ హ్యాండర్స్ మీద కూడా ఈక్వల్ ఇంపాక్ట్ చూపించగలడని కింగ్స్ 11 పంజాబ్ మేనేజ్మెంట్ అయితే ఆశిస్తుంది. సో చూద్దాం అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది ఆ టాక్టిక్ అనేది. ఏముంది, ఇప్పుడు అవతల టీమ్ లో రైట్ హ్యాండర్స్ ఎక్కువ ఉన్నారు అనుకో, వాళ్ళు సుచిత్ ఆడిస్తారు, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. తను కూడా చాలా మంచి బౌలర్, అసలు యాక్చువల్లీ అండర్ రేటెడ్ బౌలర్ అని చెప్పుకోవచ్చు. బాగా రంజీ ట్రోఫీలో బాగా వేస్తుంటాడు అతను. తనని తీసుకుంటారు ఒకవేళ అవతల టీమ్ లో రైట్ హ్యాండర్స్ ఎక్కువ ఉన్నారు అనుకుంటే. కాబట్టి వీళ్ళకి బాగానే ఫ్లెక్సిబుల్ బౌలింగ్ అటాక్ ఉందని చెప్పుకోవచ్చు. కాకపోతే ఇండియన్ ఆల్రౌండర్స్ ఎవరు లేరు ఆ డ్యూటీ చేయడానికి. కేవలం ఉన్న ఏకైక ఆఫ్ స్పిన్నర్ కృష్ణప్ప గౌతమ్ బ్యాటింగ్ కూడా చేయగలుగుతాడు కాబట్టి తను ఆ ఆల్రౌండర్, ఇండియన్ ఆల్రౌండర్ డ్యూటీ చేయాల్సి వస్తుంది. సో ఇక మనం ఫైనల్ ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది పంజాబ్ అనేది మనం చూసుకుంటే, నేను అనుకోవడం క్రిస్ గేల్ కి అయితే మొదట్లో ఛాన్స్ అయితే ఇస్తారు. సో క్రిస్ గేల్ తో పాటు కేఎల్ రాహుల్ ఓపెనింగ్ వస్తాడు. వన్ డౌన్ వచ్చేసి మయాంక్ అగర్వాల్ ప్రూవెన్ ప్లేయర్, అతనికి వేరే ఇంట్రొడక్షన్ అవసరం లేదు. అండ్ నెంబర్ 4 కీలకమైన పొజిషన్ ఇది. గ్లెన్ మ్యాక్స్వెల్ అయితే నెంబర్ 4 లో ఆడతాడని నేను అనుకుంటున్నా. నెంబర్ 5 వచ్చేసి కరుణ్ నాయర్ ఆర్ మన్దీప్ సింగ్, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని పిక్ చేసుకునే అవకాశం ఉంది. నెక్స్ట్ తర్వాత పొజిషన్ లో వచ్చేసరికి నెంబర్ 6 జేమ్స్ నీషమ్ ని మేబీ ట్రై చేస్తారేమో నేను అనుకుంటాను. ఎందుకంటే అతనికి బౌలింగ్ అండ్ బ్యాటింగ్ అంటే లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటింగ్ అండ్ రైట్ హ్యాండెడ్ బౌలింగ్, సో ఈ రెండు కూడా ఒక విధంగా చెప్పాలంటే T20s లో ఇలాంటి వెరైటీ అంటే ఇలాంటి డబుల్ ఆప్షన్ ఇచ్చే బౌలర్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా డబుల్ ఆప్షన్ ఇచ్చే ఆల్రౌండర్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక అడ్వాంటేజ్ ఇది. సో జేమ్స్ నీషమ్ కింద దీపక్ కూడా ఆడే అవకాశం అయితే ఉంది. అతని కింద మురుగన్ అశ్విన్ అండ్ అతని కింద ముజీబుర్ రెహమాన్ నెంబర్ 9 అండ్ నెంబర్ 10 వచ్చేసి మొహమ్మద్ షమీ అండ్ నెంబర్ 11 వచ్చేసి ఇషాన్ పోరెల్. ఈ టీమ్ ని ఇంకా వేరేగా ఏమైనా చేంజెస్ ఉంటాయేమో నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? నాకు చాలా భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయిలే. నేనైతే నికోలస్ పూరన్ లేకుండా అయితే నేను కింగ్స్ 11 పంజాబ్ టీమ్ షీట్ అయితే నేను రాయను. సో ఖచ్చితంగా నికోలస్ పూరన్ ఉంటేనే నేను ఆడతా ఈసారి కింగ్స్ 11 పంజాబ్. కాబట్టి నంబర్ 4 లో నాకు తెలిసి నికోలస్ పూరన్ ఆడాల్సిందే. తనకున్న టాలెంట్, తను ఇటీవలే సిపిఎల్ లో చూపిస్తున్న ఫామ్ అన్ని దృష్టిలో పెట్టుకొని, పోయినసారి ఇండియాలో ఆడిన సిరీస్ లో అతను ఆడిన 2-3 ఇన్నింగ్స్ లో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నికోలస్ పూరన్, పైగా అతను కీపింగ్ కూడా చేస్తాడు. అది ఇంకొకటి. కేఎల్ రాహుల్ చాలా మంచి ఫీల్డర్. సో అతను అవుట్ ఫీల్డ్ లో ఉంటేనే అడ్వాంటేజ్ అని నేను అనుకుంటున్నా. కాకపోతే వాళ్ళ మరి అనిల్ కుంబ్లే స్టేట్మెంట్ ఇచ్చాడు కేఎల్ రాహుల్ విల్ బి ద స్టార్టింగ్ కీపర్ అని. దానికి కూడా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే కెప్టెన్ కాబట్టి కేఎల్ రాహుల్ బౌలర్ కి దగ్గరగా ఉండాలి కాబట్టి కీపింగ్ చేస్తున్నాడు. బట్ ఏదైనా సరే ఫీల్డింగ్ చేసినా కీపింగ్ చేసినా పూరన్ మాత్రం టీంలో ఉండాలి నా దృష్టిలో. కాబట్టి క్రిస్ గేల్ విల్ మిస్ అవుట్ నా టీంలో. తను ఉండడు. క్రిస్ గేల్ బదులు పూరన్ ఆడతాడు, మిడిల్ ఆర్డర్ లో ఆడతాడు. కాబట్టి రాహుల్ ఇంకా మయాంక్ అగర్వాల్ ఓపెనింగ్ చేస్తారు. ఇంకా నన్ను అడిగితే నేను కరుణ్ నాయర్ ఆడియానబ్బా. కరుణ్ నాయర్ టీంలోకి వచ్చేది ఎప్పుడు అంటే ఓన్లీ నీకు ఒకవేళ మయాంక్ అగర్వాల్ ఫెయిల్ అయితే తప్ప నీకు టాప్ ఆర్డర్ లో ఆడడానికి కరుణ్ నాయర్ వస్తాడు ఓపెనింగ్ చేయడానికి, ఓపెనింగ్ లేదా నెంబర్ 3 ఆడడానికి. లేదంటే అయితే కరుణ్ నాయర్ ఆడడు. మన్దీప్ సింగ్ నువ్వు అన్నట్టు కింద లోవర్ మిడిల్ ఆర్డర్ లో ఫినిషింగ్ చేయడానికి నువ్వు చెప్పింది కరెక్టే. కానీ నా పిక్ వచ్చేసి ఆ విషయంలో సర్ఫరాజ్ ఆడతాడు అక్కడ మన్దీప్ కంటే. వాళ్ళు సర్ఫరాజ్ ని ఎక్కువ నమ్ముతారు అనిపిస్తుంది చూస్తుంటే. వాళ్ళు తను ఉన్న ఫామ్, తను ఉన్న సెంటర్మెంట్ కి ఒకవేళ సర్ఫరాజ్ సరిగ్గా ఆడకపోతే అప్పుడు మన్దీప్ కి హుడాకి అవకాశాలు వస్తాయి. ఇంకా బౌలింగ్ వచ్చేసి నువ్వు చెప్పిన కాంబినేషనే వాళ్ళు ఆడతారు, దానిలో సందేహం లేదు. షెల్డన్ కార్టర్ ఆడతాడు పక్క. అయితే అంతేనా రాజు? అయితే నీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? ఈసారి కింగ్స్ 11 పంజాబ్ ఎంత వరకు వెళ్తారు అని నీ భావన ఏంటి? ఇప్పుడున్న స్క్వాడ్ తోటి ఒకసారి చూస్తే నాకు తెలిసి కింగ్స్ 11 పంజాబ్ మేబీ ప్లే ఆఫ్స్కి వెళ్ళే అవకాశాలు కొంచెం తక్కువ ఉన్నాయనే చెప్పుకోవాలి. వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళి ఫైనల్స్ రీచ్ అయితే నాకు తెలిసి ఇట్ విల్ బి హ్యూజ్ ప్లస్. నెక్స్ట్ మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా గ్లెన్ ఫ్యాక్టర్ అనేది యూఏఈలో చాలా పవర్ఫుల్ గా ఉంది, ఎస్పెషల్లీ ఐపీఎల్లో. సో మేబీ అతని ఫామ్ చాలా కీలకంగా మారనుంది. గ్లెన్ మ్యాక్స్వెల్ అండ్ కేఎల్ రాహుల్ ఇద్దరు కూడా ఆ కన్సిస్టెన్సీని మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా
వాళ్ళు కప్పు కొట్టే స్క్వాడ్ అయితే వాళ్ళ దగ్గర ఉంది. కాకపోతే ప్లే ఆఫ్స్ వరకు వెళ్తే కనుక డెఫినెట్లీ వాళ్ళు ఒక రకంగా స్ట్రాంగ్ టీమ్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే టాప్ 4లో కేఎల్ రాహుల్, గ్లెన్ మ్యాక్స్వెల్, ఒక విధంగా క్రిస్ గేల్ కూడా క్లిక్ అయితే, క్రిస్ గేల్, కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ అండ్ గ్లెన్ మ్యాక్స్వెల్ ఈ 4 ప్లేయర్స్ ని చూసుకుంటే నిజంగా ఏ అటాక్ అయినా భయపడాల్సిందే. సో వాళ్ళు ఫైనల్ వరకు వెళ్తే కనుక డెఫినెట్లీ ఒక బిగ్ ప్లస్ పాయింట్ అవుతుంది. బట్ నా ఒపీనియన్ లో వాళ్ళు ప్లే ఆఫ్స్ కి వెళ్ళడం కొంచెం కష్టమే. అయితే రాజు, మనకి ఈ విషయం పైన చాలా భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు అందరూ వినండి, నా దృష్టిలో కింగ్స్ 11 పంజాబ్ ఫైనల్ కి వెళ్తుంది, వాళ్ళు కప్పు కొడతారు. ఇది నేను కింగ్స్ 11 పంజాబ్ ఫ్యాన్ గా అయితే నేను చెప్పట్లేదు, ఇది నా ప్యూర్ క్రికెటింగ్ ఇన్స్టింక్ట్ తో చెప్తున్నాను. ఎందుకంటే నేను మీ అందరికీ తెలుసు అనుకుంటా, నేను సన్ రైజర్స్ హైదరాబాద్ కి చాలా కట్టకాలే వరకు ఉండే ఫ్యాన్ నేను. కాబట్టి ఇది ఇంగ్లీష్ లో ఎట్లా దీన్ని లెఫ్ట్ ఫీల్డ్ పిక్ అని అంటారు, ఇలాంటి ఎంపికల్ని. ఇది ఒక లెఫ్ట్ ఫీల్డ్ పిక్ అని చెప్పుకోవచ్చు. కానీ నా దృష్టిలో కింగ్స్ 11 పంజాబ్ విల్ బి ద 2020 IPL ఛాంపియన్స్. దానికి చాలా కారణాలు ఉన్నాయి. నేను నికోలస్ పూరన్కి చాలా పెద్ద ఫ్యాన్. గ్లెన్ మ్యాక్స్వెల్ UAE లో ఆడుతున్నాడు. ఇంకా రవి బిష్ణోయ్ అనే ఒక కొంచెం రిలేటివ్లీ ఎవరికి పెద్ద తెలియదు అతని బౌలింగ్ గురించి, తనున్నాడు. ఇంకా మెయిన్ వాళ్ళ కోచింగ్ స్టాఫ్ చాలా బలంగా ఉంది. రాజు చెప్పినట్టు సెయింట్ లూసియా టీమ్ ని ఎలా తిప్పాడో మనం చూస్తున్నాము, యాండీ ఫ్లవర్. కాబట్టి నా దృష్టిలో వీళ్ళు కప్పు కొడతారు అని నేను అనుకుంటున్నా. అది తప్పు కూడా అవ్వచ్చు, కానీ అది నా ఇన్స్టింక్ట్. ఓకే, అదండి ఈ కింగ్స్ 11 పంజాబ్ IPL 2020 ప్రివ్యూని మనం ఇంతటితో ముగిద్దాము. వెళ్లే ముందు మీకు ఒక ముఖ్య గమనిక, మా పాడ్కాస్ట్ ని మీరు స్పాటిఫై, Anchor.fm లేదా ఓవర్కాస్ట్ లో వినవచ్చు. అంతేకాకుండా మేము యూట్యూబ్ లో కూడా అప్లోడ్ చేస్తున్నాము. మాకేమైనా ఫీడ్బ్యాక్ ఇవ్వదలుచుకుంటే మీరు ట్విట్టర్ లేదా ఈమెయిల్ కూడా చేయొచ్చు మాకు. మా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రికెట్ నగరం అని ఉంటుంది. అలానే మా ట్విట్టర్ హ్యాండిల్ కూడా @cricket nagaram అని సర్చ్ చేస్తే మీకు దొరికేస్తుంది. సో అక్కడ మీరు మాకు ట్వీట్ చేయొచ్చు లేదా డైరెక్ట్ మెసేజ్ కూడా చేయొచ్చు, ఇన్స్టాగ్రామ్ లో అయినా ట్విట్టర్ లో అయినా. అంతే అండి, ఇక వచ్చే ఎపిసోడ్ లో మళ్ళీ ఇంకోటి విశ్లేషిద్దాం. అంతవరకు సెలవు.